మెంబర్స్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన పిఆర్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అని పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ఎక్కడో అసంతృప్తి ఉంది. 30 సినిమాలు చేసిన నటుడుగా, ప్లస్ మీరు హిందీ సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు, మల్టీ స్టార్ చేశారు అని. సో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీకున్న అసంతృప్తి ఏంటి? అది అసంతృప్తే కాదండి. వాళ్ళు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటని నేను బ్రేక్ డౌన్ చేసి చెప్పాను అంతే. ఇప్పుడు దీనికి ఏంలా, ఇప్పుడు నేను 2 బాడీ గార్డ్ని పిఆర్ మిషన్, ఇప్పుడు నాకు ఆల్రెడీ పిఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ కంపెనీస్ ఇన్ ఇండియాతో నేను పనిచేస్తున్నానండి. బట్ నేను ఇక్కడ రన్ చేయట్లా, నా హిందీలో నేను చేసే వర్క్ కోసం రన్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి వంశీశేఖర్ వాళ్ళకన్నా బెటర్ పిఆర్ ఇంకోరు లేరు. ఓకేనండి. వెరీ క్లోజ్ టు మీ ఫ్రెండ్స్ నా మీద ఎక్స్ట్రా ప్రేమ ఉంది. పాయింట్ ఏంటంటే మనం దాంతో ఏం చేయాలనుకుంటున్నాం అనేదే పద్ధతి అండి. నేను దాంతో వాళ్ళని అడిగిన ప్రశ్నకి అది నేను చేయాలంటే ఇవన్నీ నేను చేయాలి, నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నేను చెప్పొచ్చింది. చేయాలంటే వెరీ ఈజీ, యాజ్ ఇట్ ఈస్ 6 monthsలో చేసి చూపించమంటారో చెప్పండి. మీరు పిఆర్ మార్కెటింగ్ మీదే మన ఇది ఆధారపడి ఉంటుంది అంతే అనుకుంటున్నారు? కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా చాలా టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారండి. ఓకేనా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎస్పెషలీ టుడే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇప్పుడు మీరే ఈ మాట మీడియా వాళ్ళు అడిగితే ఎలా చెప్పండి? మీరు చెప్పండి, పిఆర్ మీడియా కరెక్టా కాదా? మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళేది మీరేగా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, బయట ఏం స్ప్రెడ్ చేస్తున్నారు, ఆలోచనని ఏం సీడ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ అండి. లేదా మనం చేయకపోతే మన గురించి నెగిటివ్ ఇంకెవరో సీడ్ చేస్తారు, అది సీడ్ అయిపోద్ది కదా. నేను అది ఇంపార్టెంట్ అని ఓపెన్ చేసి చెప్పాను అంతే. రావు రమేష్ గారు, ఈ సుబ్రహ్మణ్యం తర్వాత, ఈ సినిమా తర్వాత, అరే నేను ఒక 10 సంవత్సరాల క్రితమే ఒక హీరో ఓరియంటెడ్గా లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమాలు చేస్తుంటే బాగుండేదని ఒక చిన్న ఆశ కూడా పుట్టుండొచ్చు. అలా ఫీలింగ్ అదండి. ఆయన చాలా ఇప్పుడు దాకా ఆయన మొహమాట పడుతున్నారు, ఆయన చాలా మొహమాట పడుతున్నారండి. నేను సార్ మీరు ఇంకో హీరో సార్ సినిమాలో ఓపెన్గా చెప్పండి. ఆయన ఇప్పుడు కూడా వచ్చి ఆయనకి ఎక్కడో లోపల నేను చాలామంది దగ్గర చూసిన చిన్న మొహమాట ఉంటుంది. అంటే మళ్ళీ సార్ మీరు హీరో సార్, ఈ సినిమాలో నేను ఎంత హీరోనో మీరు అంతే హీరో, దయచేసి మీరు దాంట్లో ఏ మొహమాటం పెట్టుకోవద్దు, చాలా గర్వంగా చెప్తున్నా అనేది. సార్ అదే ఏదో లోపల అదే ఏదో అప్పుడు చేయాల్సిందే అని ఏదో మనసులో ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకు అబద్ధం ఆడకూడదు కదా. ఇప్పుడు ఏమంటే ఒకటి ఉంది, మీరు అడిగిన దానికి నేను మొన్న కూడా లలిత కళాతోరణం జాక్మా చెప్పిందే నాకు గుర్తొస్తుంది. ది గ్రేట్ బిజినెస్ టైకూన్. ఎప్పుడు కంప్లైంట్ చేయకు ఎవరి మీద. ఏజ్ నీ సైడ్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయకు. ఇఫ్ యూ హ్యావ్ ఏజ్ డు నాట్ కంప్లైన్. సక్సెస్ఫుల్ పీపుల్ డు నాట్ కంప్లైన్. ఏజ్ నీకుంటే ఇంకంతకన్నా బిగ్గెస్ట్ అసెట్ లేదండి. బికాస్ యూ కెన్ ఎఫర్డ్ టు డూ ఏ మిస్టేక్. మనం తప్పు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు, కానీ ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, మనం సరిదిద్దుకొని వెళ్ళిపోవచ్చు. ఒక ఏజ్ తర్వాత తప్పు చేయడానికి వీ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఏజ్ ఉన్నదానికన్నా అద్భుతం ఇంకోటి లేదు సార్, అందరికీ నేను చెప్పేది. ఆ ఏజ్లోనే ఈ బుద్ధి వచ్చే డెఫినెట్గా మీరు చెప్పేటట్టు అయ్యింది. ఇప్పుడు తీసిన లీడ్ క్యారెక్టర్ అప్పుడు ఎవడండి? మీకోసమే క్యారెక్టర్లు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు నాన్నగారు వెనకాల ఇదిగో ఇలా నించుండిపోయానండి. సో జీవితం ఏంటో నన్ను నేను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేసింది. అది మా అమ్మగారు దారి చూపిస్తే తెలుసుకొచ్చాం. సో ఏజ్ ఉన్నవాళ్ళు మిస్టేక్స్ చేసినా ఏం కంగారు పడకుండా ముందుకెళ్ళచ్చు. ఒక స్టేజ్ దాటాక వీ కెనాట్ అఫోర్డ్ టు డూ ఏ మిస్టేక్ అన్నది నా ఇది. నాకు మీరు చెప్పినట్టు అయ్యో అలాంటిది ఉంటే బాగున్నాయని ఇప్పుడు ఉన్నప్పుడు అది అనిపిస్తుంది, అది ఉన్నప్పుడు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రైలర్లో మీ డైలాగులు, పాటలు, రొమాన్స్ ఈ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి సార్? మరి చూశారు, తనేమనుకోదండి. ఇప్పుడు ఏం చేశానని చెప్పండి మీరు. ఏమండి ఇప్పుడు ఏం చేశాను మీకు జెన్యూన్గా చెప్తున్నానండి. ఇలా అన్నాను అంతే అయిపోయింది. కాదండి, ఈ సినిమాలో మీకు జెన్యూన్గా చెప్తున్నా సార్. ఒక తప్పు విధానంగా హీరోయిన్ల సినిమాలో ముట్టుకోవడము, లేదా ఆ నడువు చూపించే ఒక్క సీన్, అది కూడా కామెడీకి తప్ప ఎక్కడా వాళ్ళని కొంచెం ఇదిగా చూపించడం అనేది ఏమాత్రం కూడా లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న ఆయన ఒక అమ్మాయి అంటే పడుతున్నాడని తప్ప. మొన్న అడిగితే ఒక జోక్లో అనింది, ఇదే ఏజ్ ఉన్న ఆయన ఒక పెద్ద కంపెనీకి సీఈఓ క్యారెక్టర్ అయ్యి ఉండి ఒక అమ్మాయి అంటే పడుతుంటే మనకు అంత డౌట్ వచ్చేది కాదు. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎంత పడుతున్నాడు అనగానే మనం అందరూ అయిబాబోయ్ అంటున్నాము. చెప్పారు కరెక్ట్. అడగలేదు కదా, ఒక్క లాస్ట్ క్వశ్చన్ తో క్లోజ్ చేద్దాం. హాయ్ అంశు, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm.
So, first of all, e movie lo, and especially coming to this movie, there are lots of interesting moments and things happening. One tremendous actor as a lover boy, and one biggest blockbuster director, and your comeback film, and Sandeep Kishan's 30th film. So, here, what kind of role you are playing, and lots of people are looking for your role, especially. So, will you please explain about that? I'm playing a very, I guess, a headstrong woman who's maybe a little bit broken. She's going through like many emotions in this character. You know, at times she can be very low, she can be happy, slightly stubborn, frustrated. So there's lots of elements to this role. And I guess the only thing I can say is that I hope the audience give Yashoda as much love as they gave to Maheshwari. I really hope that happens. And I'm sure everybody will really enjoy the film. It's beautifully made. సార్ రామరామ్ All the best అండి. రామరామ్ అండ్ సందీప్ కిషన్ గారు, సందీప్ గారు, మీ సినిమాలు ఏంటంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి పక్కన పెడితే, సో మీ సినిమాలు ఎందుకంటే పక్కన పెట్టొద్దు చెప్పండి. అంటే ఎందుకు ప్రతిసారి పక్కన పెడతారు? ఆడిని అని చెప్పండి, ఆడలేమని చెప్పండి, నో ప్రాబ్లం. అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి నాట్ అబౌట్ ద మార్కెట్ కదా. సో కంటెంట్ బాగుంటే అది తర్వాత కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చుని కూడా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమాలు మీ ఉంటాయి. సో అలాగా మజాకా సినిమా కూడా, సో కొన్ని ఇయర్స్ పాటు, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది అంటే ఇప్పటికీ కూడా చూస్తాం ఇంట్లో అందరూ ఫ్యామిలీ కూర్చొని. అలాగా మజాకా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే అండి, ఇది నాకు నేను పెట్టే టెస్ట్ అని కూడా అనుకోండి. ఇది రేపు స్పీచ్లో చెప్తాం అనుకున్నా, బట్ మీరు అడిగారు కాబట్టి బయటపెట్టేది. ఈ 15 ఏళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, సినిమాకో లేదా నాకు ప్రేమ చూపించిన ఆడియన్స్ని దాటి నేను ఎవరిని ఎప్పుడు ప్రయారిటైజ్ చేసింది లేదు. నన్ను కూడా నేను ప్రయారిటైజ్ చేసుకుంది లేదు. ఇన్ఫ్యాక్ట్ లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో నేను గట్టిగా నమ్ముతున్నా, రేపు సినిమాలో రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో వచ్చి చూడడం, థియేటర్లో ఫ్యామిలీ అందరూ చూస్తారు ఈ సినిమా. వెరీ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. సార్ రామరామేష్ గారు, అడగండి. అంటే యాక్టర్కి యాక్టింగ్తో వయసుతో పని లేదు. సో ఏ వయసులో అయినా సో లాస్ట్ ఆఫ్ బ్రీత్ వరకు కూడా యాక్ట్ చేయొచ్చు, సినిమా తెర మీద కనిపించవచ్చు అని లెజెండరీ చాలామంది యాక్టర్స్ నిరూపించారు. సో అదే వరుసలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ప్రేమ కథలు కూడా చేయవచ్చు అని చెప్పి మిథునం లాంటి సినిమా, సో మిథునం లాంటి గొప్ప సినిమాలు కూడా వచ్చాయి. సో అలాంటి సినిమాలు సో మీరు చూస్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే అంటే యాక్టర్ పరంగా ఎన్ని క్యారెక్టర్స్ చేసినప్పటికీ సో ఒక మన లైఫ్లో చెప్పుకోదగిన మూవీస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి సినిమాల ఆలోచనలు ఎంతవరకు మీకు ఉన్నాయి? డెఫినెట్గా ఇవి మాకు వచ్చాయి అనుకోండి సార్. అవకాశం అన్నది నేను క్రియేట్ చేసేది కాదండి, అక్కడి నుంచి రావాలి. వచ్చి ఓ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసేవాడు ఉండాలి, చేస్తే చేయడానికి నేను ఎప్పుడూ రెడీ సార్. నా పార్ట్ చేయడం వరకే, మేము సృష్టించలేం కదా. అలాంటిది సృష్టించాలంటే వాళ్ళలా ఒక మార్కెట్ క్రియేట్ అవ్వాలి, దానికి ఒక వెదర్ క్రియేట్ చేసుకోవాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి. మాకు ఇప్పుడు లేదు ఇది. ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్స్ చేస్తూ ఇలాంటిది ఒక రోల్ వచ్చింది నాకు పెద్దది, చేశాను. ఇలాంటిది ఏదన్నా ఫ్యూచర్లో ఎవరైనా తీద్దామని వచ్చి ఇది నంబర్స్ పలికి హిట్ అయితే ఇందులోంచి తీసుకొని మాకు ఒక చిన్న బడ్జెట్లో వచ్చాడు అనుకోండి, చేస్తాం. ఏదైనా అవకాశం వస్తే చేస్తామండి. నేనుగా చేసింది కాదు కదా, నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టి నేనుగా ఒక ముదినంలా చేద్దామని అది కాదు కదా. వస్తే తప్పకుండా సార్. యార్ ప్రొడక్షన్ కంపెనీ అంటే ఏంటి కామెడీయా? ఎవడ పని చేసుకోవాలి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రావు రమేష్ గారికి నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు మా తాతగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, చోటగారు బెస్ట్ ఫ్రెండ్స్ మాట. మా తాతగారు పెదనాన్న అంటారు చోటగారు. నిన్న కూడా అడుగుతున్నారు సంజు సినిమా ఏంటి, నిన్న వెళ్ళే నైట్ షూట్ విశ్వంబర ఏంటి సంజు సినిమా, ఆయన టైమింగ్ ఆయనకి పాపం ఏ ఐడియా లేదండి సినిమా కథ ఏంటి ఏమొస్తుంది అని చెప్పి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి ఇవాళ Q&A, చాలా హెల్తీగా ఉంది ఇవాళ.